ఏపీ తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 8:15 నుంచి 8:40 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఆలయంలో ఇవాల్టి నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు ఆలయ జీఈఓ శ్రీ వి వీరబ్రహ్మం. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇక శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు అధికారులు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి. సాయంత్రము మరియు ఉదయం స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది. దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా. భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరపున అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు.